హాయ్ అండి. ఈరోజు ఈరోజు మనం నవీన శక్తి వనరుల గురించి డిస్కషన్ చేద్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం విండ్ ఎనర్జీ, అలాగే మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అంతకుముందు క్లాస్‌లో మనం కోల్ ఎలా తయారవుతుంది, అలాగే ఇటువంటివన్నీ కూడా మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడేం చేస్తామంటే నెక్స్ట్ ఈ సెషన్‌లో నవీన శక్తి వనరుల గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే నేషనల్ ఎనర్జీ పాలసీ గురించి, అలాగే నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్ గురించి. ఈ యొక్క 4 టాపిక్స్ ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత మనకింకా సెకండ్ యూనిట్‌లో మనకు మిగిలున్నది ఎంతంటే భారత్ స్టేజ్ నార్మ్స్ ఇదొక్కటే మనకింకా ఉంటదన్నమాట. అది నెక్స్ట్ క్లాస్‌లో కంప్లీట్ చేసుకుంటే సెకండ్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఇక్కడికొచ్చేసి కొన్ని శక్తులను చూద్దాం. ఈ నవీన శక్తులేంటి? దీనివల్ల మనకి ఉపయోగాలేంటి అనేవి ఒకసారి చూసుకోవాలండి. చూసుకుంటే ఒకసారి ఇక్కడ మనకి నవీన శక్తి వనరులు, నవీన శక్తి వనరులు ఏంటి? నవీన శక్తి వనరులంటే మనకి ఇంతవరకు మనం ఏం చేసాం? కోల్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసాం, విండ్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసాం, అలాగే సోలార్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసాం. అలాగే ఇంకా కొన్ని ఆప్షన్స్ మనకున్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా ఇవొచ్చాయి మనకి. అవేటేటంటే మనకి ఓషియన్ థర్మల్ ఎనర్జీ మొదటిది. రెండవది మనకేంటంటే భూతాప శక్తి, జియోథెర్మల్ ఎనర్జీ. భూతాప శక్తి అంటాం రెండోది. ఓకేనా? ఫస్ట్‌ది ఓషియన్ థర్మల్ ఎనర్జీ, రెండోది భూతాప శక్తి, జియోథెర్మల్ ఎనర్జీ అని అంటామనమాట. మూడోది వేలాంతర శక్తి, వేలాంతర శక్తి, టైడల్ ఎనర్జీ అంటాం. నాలుగోది అలల శక్తి, వేవ్ ఎనర్జీ అంటాం. వీటన్నిటి నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేటటువంటిది చేయొచ్చనమాట. ఈ నాలుగిట్ల నుంచి మనం ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేషన్ చేయొచ్చు. వీటి మీద మనకి 2-4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్‌గా మనం వేలాంతర లేదా ఓషియన్ థర్మల్ ఎనర్జీ ముందు చూద్దాం. ఓషియన్ థర్మల్ ఎనర్జీ. ఏంటి ఓషియన్ థర్మల్ ఎనర్జీ అంటే మనకు తెలుసు, మనకిది సముద్రం అనుకుంటే, ఈ సముద్రం మనకి సూర్యుడి యొక్క కిరణాల చేత ఏమవుతుందంటే హీట్ అనేటటువంటిది ఎక్కుతుంది, వేడెక్కుతుంది కదా! ఎప్పుడైతే మనకి హీట్ ఎక్కుతుందో ఈ పై వాటర్ అంతా మనకేమవుతుంది? వేడెక్కుతుంది. వేడెక్కుతుంది కదా! ఈ పై వాటర్ అంతా మనకి వేడెక్కుతుంది. దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఎనర్జీని మనం జనరేషన్ చేస్తామనమాట. ఇది ఓషియన్ థర్మల్ ఎనర్జీ. ప్రస్తుతానికైతే అంతగా ఉత్పత్తి చేయట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్‌లో అడిగితే మనకు ఉపయోగపడుతుంది. చాలా లిటిల్ బిట్ అయితే మనం ఇది ఉపయోగిస్తున్నాం. అంతగా ఉపయోగమైనటువంటి తక్కువ. రెండోది మనకి జియోథెర్మల్ ఎనర్జీ లేదా భూతాప శక్తి అంటాం. రెండోది మనకి భూతాప శక్తి. ఏంటి భూతాప శక్తి అంటే ఇప్పుడు మనకి వా సర్వే డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ యొక్క భూమి లోపల మనకి సర్వే జరుపుతారనమాట. కొన్ని తరంగాలను పంపిస్తారు. తరంగాలను పంపించి ఈ భూమి లోపలికి మనకి తరంగాలను పంపిస్తారనమాట. వాళ్ళిక్కడ కొన్ని ఐడెంటిఫై చేస్తారు. ఉష్ణ కుండలాలు అంటాం. ఓకేనా? ఎందుకంటే మనకి భూమి లోనకి పోయే కొలది మనకి హీట్ పెరుగుతుంది కదా! వాటి నుంచి మనం ఇక్కడ జనరేషన్ చేస్తాం. అది మన కాన్సెప్ట్. ఉష్ణ కుండలాలు. ఓకేనా? ఉష్ణ కుండలాలని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. అంటే డ్రిల్ చేస్తాం. ఇది మన ఎక్విప్‌మెంట్ ఉపయోగించి డ్రిల్ చేస్తామనమాట. ఎప్పుడైతే ఈ డ్రిల్ చేస్తామో ఇటువంటివి ఎక్కడైనా తగిలాయనుకోండి, అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఒక సోర్స్ అనమాట. అటువంటివి ఎక్కడున్నాయో వెతుకుతారు. భూమిలోన వెతుకుతామనమాట. తవ్వి వెతుకుతాం. డ్రిల్ చేస్తాం. డ్రిల్ చేసినప్పుడు మనకేంటి వాటర్ వస్తది కదా!
వాటర్ బయటకొస్తది గదా! భూమి లోపలికి మనం ఎప్పుడైతే డ్రిల్ చేస్తామో వాటర్ అనేటటువంటిది మనకొస్తుంది. ఈ వాటర్‌తో పాటు మనకి నీటి ఆవిరి కూడా వస్తది కదా! కొంచెం స్ట్రీమ్ ఒస్తది. ఇప్పుడేం చేస్తామంటే, ఈ ఆవిరి ద్వారా మనకి శక్తిని ఉత్పత్తి చేస్తాం. వాటిలికి ట్యాంకులు, పైపులు పెట్టి పైకి తీస్తామనమాట. పైకి తీసి, ఆ యొక్క నీటి ఆవిరిని పైకి తీసుకొచ్చి, దీంతో మనం ఎనర్జీని ఉత్పత్తి చేస్తామనమాట. ఇది ఇలా మనకి భూతాప శక్తి చేయొచ్చనమాట. మళ్ళీ ఇంకా మిగిలినయి ఇక్కడ ఏమైనా మిగిలినయ ఉంటే మళ్ళీ దాన్ని మనం కిందకి పంపిస్తాం. వాటర్ మనకొస్తుంది. ఈ వాటర్ ద్వారా మనకి వాటర్‌తో పాటు నీటి ఆవిరొస్తుంది. ఈ నీటి ఆవిరిని మళ్ళీ ఈ పైప్స్ ద్వారా బయటకి తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేషన్ చేస్తాం. ప్రతి దానికి మనకి టర్బైన్స్ ఇంకా కావాలంటే టర్బైన్స్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి టర్బైన్స్ లేకుండా గూడా మనకి ఆ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేషన్ చేయొచ్చనమాట. మాక్సిమం పెట్టుకుంటాం. ఓకేనా? ఇది మనకి రెండో టైప్ అనమాట. మనకు మూడో టైప్ ఏంటి? వేలాంతర శక్తి. వేలాంతర శక్తి. వేలాంతర శక్తి. ఏంటి ఈ వేలాంతర శక్తి అంటే మనకి నెలకి, నెలకి మనకి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ యొక్క శక్తి అనేటటువంటిది లభిస్తుందనమాట. నెలకి 1 లేదా 2 అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనకి సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడిట్ల మధ్యన మనకేమవుతుందంటే ఎప్పుడూ కూడా గురుత్వాకర్షణ శక్తికి లోనవుతుంటాయన్నమాట ఇవి. ఎప్పుడూ రొటేట్ అవుతుంటాయి కదా! ఈ రొటేట్ అయినప్పుడు ఆటు పోట్లనేటటువంటివి వస్తాయి. నెలకి 1 లేదా 2 సార్లొస్తాయి. ఈ యొక్క శక్తిని మనం గ్రాబ్ చేసుకోవాలనమాట. దాని ద్వారా మనకి టైడ్స్ ఏర్పడతాయి. టైడ్స్ అనేటటువంటివి అలా మనకి ఏర్పడతాయన్నమాట టైడ్స్. ఈ టైడ్సే ఈ టైడ్స్ ద్వారా మనకి ఆటు పోట్లనేటటువంటివి వస్తాయి. ఇవి వాటిలిని మనం గ్రాబ్ చేసుకోవాలి. దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఒక టైపు. ఇంకొకటేంటంటే అలల శక్తి వేవ్స్ ఇది మనకు తెలుసు. డైలీ వస్తాయి. సముద్రం దగ్గర మనకి ఎప్పుడు చూస్తాం కాబట్టి ఇది మనకు పరిచయమే. అలల శక్తి. ఓకేనా? ఈ అలల శక్తి ఏమవుతుందంటే మనకి ఇవి డైలీ వస్తాయి మనకి. పర్వాలేదు. అక్కడ మనం ఏం చేస్తామంటే టర్బైన్స్ పెడతాం. టర్బైన్స్ పెడితే మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఈ టర్బైన్స్ అనేటటువంటివి మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం. కాన్సెప్ట్ ఒకటే. కాపోతే అక్కడున్న ఎక్విప్‌మెంట్ బట్టి మారుతుంటది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకోండి. ఇలా ఉన్నాయి మనకి. ఇవేంటంటే టైడ్స్ అంటాం. ఓకేనా? ఈటిల్ని మనం టైడ్స్ అంటామనమాట. ఇవి భూమి, సూర్యుడు, చంద్రుడు వీటి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి ఎప్పుడు మారుతూ ఉంటది. ఉదాహరణకి చంద్రుడు, భూమి తీసుకుంటే 15 రోజులకొకసారి మనకి ఈ శక్తి అనేటటువంటిదొస్తది. అవి కొంచెం కష్టంగా అవుతదనమాట. అదే అలలనుకోండి ఇలా ఉంటాయనమాట. ఓకేనా? వీటి ద్వారా కూడా శక్తిని జనరేట్ చేయొచ్చు. ఏ శక్తి అయినా మనం అనుకోండి ఇక్కడ ఒకటే అవి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే అది మూవ్ అవుతుందో అది అల అవ్వచ్చు, టైడల్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఇవి మూవ్ అయినప్పుడు వాటిలికి కైనెటిక్ ఎనర్జీ వాటికొస్తుంది. గతిజ శక్తి వస్తుంది. ఆ గతిజ శక్తిని మనం ఏం చేస్తామంటే మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం. టర్బైన్స్ పెట్టి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసుకుంటాం. అంతే కాన్సెప్ట్. ఇలా మనకి 4 రకాలుగా ఉత్పత్తి అనేటటువంటిది చేస్తామనమాట. ఇవన్నీ నార్మల్‌గా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అప్ అప్‌కమింగ్ మనకి రాడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందనమాట. ఈ శక్తులన్నీ గూడా. తరువాత మనం ఇంకొక 2 చూస్తే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి నేషనల్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇంపార్టెంట్ అండి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ మిషన్ కూడా ఇంపార్టెంటే. ఈ యొక్క మిషన్ మనం చూసుకుంటే జనవరి 23న మనం జనవరి 2023 జనవరి 2023 మనకి జనవరి 4న మనకేంటంటే ఇది లాంచ్ చేసుకున్నామనమాట. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఓకేనా? అయితే ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఇది ఎందుకు తీసుకొచ్చాం మెయిన్‌గా మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్‌ని పెంచుకోవాలి.
ఎందుకంటే మనకి పంచామృత గోల్స్ తెలుసు. ఆ పంచామృత గోల్స్‌లో భాగంగా మనకేంటంటే 5 గోల్స్ అయితే మనకున్నాయి. ఈ 5 గోల్స్‌లోను ఈటిల్లో ముఖ్యంగా మనకి కార్బన్ సంబంధించినవే అన్నీ కూడా. కార్బన్ డయాక్సైడ్‌కి సంబంధించినవే అన్నీ గూడా మనం తగ్గించుకోగలగాలి. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్‌ది మనకు తెలుసు 2070 కల్లా మనం నెట్ జీరోని అచీవ్ చేయాలి. అలాగే 2030 కల్లా మనం ఏం చేయాలంటే 500 గిగావాట్‌లని మనము రెన్యూబుల్ రిసోర్సెస్ ద్వారా ఉత్పత్తి చేసుకోవాలి 2030 కల్లా. అదే 2030 కల్లా మనం కార్బన్ శాతం 2002తో పోల్చుకుంటే మనకి కార్బన్ శాతం 45% అయితే తగ్గించగలగాలి. జీడీపీలో మనకి. అలాగే ఇటువంటి గోల్స్ అనేటటువంటివి మనం పెట్టుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనము జనవరి 23, 2023 ఓకేనా? జనవరి 4న అయితే మనం ఇది ప్రవేశపెట్టుకున్నామనమాట 2023లో. అయితే దీని కింద మనకి ఏమిటంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్‌ని మనము ఎలా ఉత్పత్తి చేస్తాము? ఈ గ్రీన్ హైడ్రోజన్‌ని మనం ఎలా ఉత్పత్తి చేస్తామనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి? ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి గురించి మనం చెప్పుకుంటే ఓకేనండి? అయితే ఇక్కడ మనకి ఈ యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా మనకి ఏంటంటే మొదటి మన లక్ష్యం ఏంటంటే ప్రతి సంవత్సరం ఓకేనా? ప్రతి సంవత్సరం మనము 5 మిలియన్ మెట్రిక్ టన్నుల్ని ఉత్పత్తి చేయాలనమాట. 5 మిలియన్ మెట్రిక్ టన్స్‌ని మనము గ్రీన్ హైడ్రోజన్‌ని ఉత్పత్తి చేయాలి. అది మనకు టార్గెట్. ప్రతి సంవత్సరము 5 మిలియన్ మెట్రిక్ టన్నులని మనం ఉత్పత్తి చేయాలి. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీని ద్వారా మనకి 6 లక్షల మందికైతే ఉపాధి దొరుకుతుంది. అలాగే 8 లక్షల కోట్లయితే మనకి పెట్టుబడి వస్తుంది. దేని ద్వారా? ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా మనకి పెట్టుబడి అనేటటువంటిది మనకొస్తుంది. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ని మనకి ఏర్పాటు చేయడం కింద మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్‌ని మనం ఏర్పాటు చేసుకున్నామనమాట. సైట్ అనేటటువంటి ఫంక్షన్‌ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫంక్షన్ మనకేం చేస్తుందంటే ఈ యొక్క సంస్థ మనకి ఈట్లికి ప్రోత్సాహకాలు ఇస్తదనమాట. ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తదనమాట. ఏంటి? స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్, గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. అది మనకి సైట్ ప్రోగ్రామ్ అనమాట. ఇదేంటంటే మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి ప్రోత్సాహకాలు కల్పిస్తదనమాట. దీని ద్వారా మనం వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే ఎలక్ట్రోలైజర్లు ఉండాలి కదా! అలాగే ప్రొడక్షన్ ఉండాలి కదా! ఈ ప్రొడక్షన్‌కి, ఎక్విప్‌మెంట్‌కి, కాస్ట్‌కి ఇది మనకి ప్రోత్సాహకాలు ఇస్తదనమాట దీని ద్వారా. దాని గురించి కేంద్రం ఏం చేసిందంటే మనకి దాదాపుగా 19,744 కోట్లయితే ప్రాజెక్ట్ అనేటటువంటిది పెట్టుబడి పెట్టిందనమాట. ఇందులో భాగంగానే మనకి ఈ యొక్క సైట్‌కి మనకి దాదాపుగా 17,400 కోట్లు పైచిలుకు ఈ సైట్ ప్రోగ్రామ్‌కి మనం పెట్టుబడి అనేటటువంటిది పెట్టారనమాట. ఎవరు? మన మోదీ ప్రభుత్వం. అయితే ఇందులో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంతా బానే ఉంది. అసలు ఏంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారవుతుంది అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ హైడ్రోజన్‌ది ఏమీ లేదు. మనకు వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని ఏం చేస్తామంటే రెన్యూబుల్ సోర్సెస్‌ని ఉపయోగించి మనము ఎలక్ట్రాలిసిస్ చేస్తామనమాట. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్‌ని ఏం చేస్తామంటే విడగొడతాం. ఎలాగా? హైడ్రోజన్‌గా, ఆక్సిజన్‌గా. మనకు అవుట్‌పుట్స్ అనేటటువంటి హైడ్రోజన్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఇందులో కర్బన ఉద్గారాలు ఏమి లేవు కదా! కాబట్టి ఇది పర్యావరణానికి అనుకూలమైనటువంటిదే. ఓకేనా? పర్యావరణానికి అనుకూలమైనటువంటిదే. కాబట్టి దీన్ని మనం ఉపయోగించొచ్చనమాట. కర్బన ఉద్గారాలు ఇందులో ఉత్పత్తి అవ్వవు కాబట్టి ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ఉపయోగించుకోవచ్చనమాట. ఏంటి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే మనకు తెలుసు.
ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్‌లో మనం ఎలక్ట్రోడ్స్‌ని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే ఈ వాటర్ ఉంటుందో అయాన్స్ అనేటటువంటివి విడగొడతాయన్నమాట. ఈ ఎలక్ట్రిక్ అనేటటువంటిది మనకి ఈ అయాన్స్‌గా విడగొడుతుంది. వాటర్‌ని ఏం చేస్తాయంటే హైడ్రోజన్‌గా, అలాగే ఆక్సిజన్‌గా మనకి ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేటటువంటిది విడగొడుతుందన్నమాట. అయితే ఎవరైతే ఇవి చిన్న చిన్న ప్రాసెస్ అయితే ఓకే. మనకి చాలా ఎక్కువ అమౌంట్‌లో హైడ్రోజన్ కావాలి కాబట్టి మనకి పెద్దగా పెద్ద ఎలక్ట్రాలిసర్‌లో మనం ఉత్పత్తి చేయాలనమాట. వీటిల్ని ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళకి మనం ప్రోత్సాహకాలిస్తాం సైట్ ద్వారా. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. ఇలా మనకి హైడ్రోజన్ ఉత్పత్తి చేసుకుంటాము. ఇందులో హైడ్రోజన్‌లో చాలా రకాలు మనకైతే ఉన్నాయి. అయితే అంతా బానే ఉంది గానీ, మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఉంది. పుడిమడక, పుడి పుడిమడక ఎక్కడ? ఏపీలో ఉంది మనకి విశాఖపట్నం. పుడిమడక, పుడిమడకలో మనకి విశాఖపట్నంలో 1000 ఎకరాల్లో 1,85,000 మనకి పెట్టుబడైతే పెడుతున్నామనమాట. ఓకేనండి. 1,85,000 ఇక్కడ పెట్టుబడులైతే వస్తున్నాయి. ఎంత? 1000 ఎకరాల్లో. ఓకేనా? మనము ఇవైతే రోజుకి మన టార్గెట్ 1500 రోజుకి 1500 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేయాలని పెట్టుకున్నాం. ఇదంతా ఎవరి ఆధ్వర్యం అంటే ఎన్‌జీఈఎల్‌లో జరుగుతుందనమాట. ఆళ్ళ ఆధ్వర్యంలో మనకు జరుగుతుంది మనకి. అభివృద్ధి ఎవరు చేస్తున్నారంటే ఏ సంస్థ అభివృద్ధి చేస్తుందంటే ఎన్‌జీఈఎల్. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. అది మనకి. అలాగే మనకి ఈ ఎన్‌జీఎల్ యొక్క మాతృ సంస్థ ఎవరంటే ఎన్‌టీపీసీ. ఓకేనా? దానికిది సపోర్ట్ చేస్తుందనమాట. దీని నుంచే మనకి ఆహ్, పెట్టుబడైతే వీళ్ళు పెడుతున్నారనమాట. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్. ఎన్‌జీఎల్ అనేటటువంటి కంపెనీ అయితే మనకి అభివృద్ధి చేస్తుంది. అది మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే ఇక్కడ మనం మెయిన్ చూసుకునేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. ఉత్పత్తి చేయొచ్చు. ఓకేనా? గ్రే హైడ్రోజన్ అని, అలాగే బ్లూ హైడ్రోజన్ అని, అలాగే పింక్ అని, ఇవన్నీ ఎంతో కొంత కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే వీటిని మనం వాడట్లేదనమాట. ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే మనకి పర్యావరణానికి అనుకూలం. అదే వాడుతున్నాం. ఇవన్నీ వాడట్లేదనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రే హైడ్రోజన్ తీసుకున్నామనుకోండి. ఎస్ఎంఆర్ అనే ప్రాసెస్‌ని ఉపయోగిస్తున్నామనమాట. ఓకేనా? స్ట్రీమ్ మీథేన్ రిఫార్మర్. ఈ ప్రాసెస్ ఉపయోగించి మనం గ్రే, గ్రే హైడ్రోజన్‌ని తయారు చేస్తున్నాం. ఏంటి ఈ ప్రాసెస్ అంటే ఏమి లేదు. నేచురల్ గ్యాస్ ఉంటుంది కదా! ఈ నేచురల్ గ్యాస్‌కి మనం ఏం చేస్తామంటే సోర్సెస్ యాడ్ చేస్తాం. నీటి ఆవిరిని. ఓకేనా? ఈ నేచురల్ గ్యాసు, నీటి ఆవిరి కెమికల్ రియాక్షన్ చెంది మనకి హైడ్రోజన్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. దానితో పాటు కార్బన్ డయాక్సైడ్ కూడా వస్తుంది. ఇది మనకి పర్యావరణానికి హానికరమే కదా! ఎందుకు? సీఓ2 వస్తుంది కదా! సీఓ2 వస్తుంది కాబట్టి ఇది మనం స్పాన్సర్ చేయకూడదు. ప్రోత్సాహకాలు ఇవ్వకూడదు ఇటువంటి ఈట్లకి. కానీ తప్పదు. అయితే ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రాసెస్సే ఫాలో అవుతున్నారు. ఏది? స్ట్రీమ్ మీథేన్ రిఫార్మర్ ప్రాసెస్సే ఫాలో అవుతున్నారు. దీని ద్వారా మనకి కర్బన ఉద్గారాలు వస్తున్నాయన్నమాట. దీన్ని మనం తగ్గించుకోగలగాలి. ఓకేనండి. ఈజీయే. ఎలా అంటే ఏదైతే కార్బన్ డయాక్సైడ్ బయటకొస్తుంది కదా! దీన్ని మనం కార్బన్ సింక్ అనేటటువంటిది చేయాలన్నమాట. అంటే వచ్చినటువంటి కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్కడో దగ్గర మనం దాన్ని సేకరించి భూమిలో పాతిపెట్టడం గానీ, లేదా ఇండస్ట్రీస్‌కి మనకి ఉపయోగించుకోవడం గానీ చేయాలి. అప్పుడు నెట్ జీరో అనేటటువంటిది అవుతుందనమాట. రిలీజ్ అయ్యినవి ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటిల్ని మనం వాతావరణంలో ఉంచకూడదు. అది మన టార్గెట్. ఓకేనా? ఇలా మనకి గ్రే హైడ్రోజన్ ఉత్పత్తవుతుంది. అన్ని హైడ్రోజన్‌లు ఒకటే. కాపోతే సోర్సులు వేరంతే. గ్రే హైడ్రోజన్ అర్థమైంది కదా! తర్వాత మనకి బ్లాక్ హైడ్రోజన్. ఏంటి బ్లాక్ హైడ్రోజన్? బ్లాక్ పేరులోనే ఉంది. బ్లాక్ అంటే ఏంటి? కోలు. ఓకేనా?
కోల్ అనగానే ఇది మనకి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇది మనకి సపోర్టబుల్ కాదు. ఎకో ఫ్రెండ్లీ కాదు కాబట్టి సైడ్‌కి తీసేయాలి. పింక్ హైడ్రోజన్. పింక్ హైడ్రోజన్ అంటే మనకేంటి? అణుశక్తి ద్వారా చేస్తాం. న్యూక్లియర్ ఎనర్జీ. ఇది కూడా కాదు. సైడ్‌కి తీసేయడమే. అలాగే వైట్ ఎనర్జీ. వైట్ హైడ్రోజన్. ఓకేనా? వైట్ హైడ్రోజన్ అంటే ఏటి? భూమిలో ఉండే వాటర్‌ను అలాగే చిన్న చిన్న రాక్స్ ఉంటాయి. వాటి ద్వారా ఆ మధ్యలో ఉండే వాటిల ద్వారా మనం ఉత్పత్తి చేస్తామనమాట. ఇది కొంచెం పర్వాలేదు. ఇది ఎకో ఫ్రెండ్లీ నేచరే వైట్ హైడ్రోజన్ అనేటటువంటిది. గ్రీన్ హైడ్రోజన్ మనకెలాగా తెలుసు. ఓకేనా? ఈ యొక్క బ్లూ హైడ్రోజన్ ఇంకోటుంది. ఈ బ్లూ హైడ్రోజన్‌లోనే ఏం చేస్తామంటే, ఈ బ్లూ హైడ్రోజన్ ఫస్ట్ చెప్పుకున్నాం గుర్తుందా? గ్రే హైడ్రోజన్ అని చెప్పుకున్నాం. ఎస్ఎంఆర్ ప్రాసెస్ యూజ్ చేసి చేస్తామనేసి. సేమ్ అదే ప్రాసెస్సు బ్లూ హైడ్రోజన్ కూడా చేస్తాము. ఇక్కడేంటంటే కార్బన్ డయాక్సైడ్ బయటకొస్తది కదా! దీన్ని స్టోర్ చేస్తాం. ఇది మనకి ఎకో ఫ్రెండ్లీ నేచర్. బ్లూ హైడ్రోజన్ అంతే తేడా. యెల్లో హైడ్రోజన్ అంటే మనకు తెలుసు. సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేస్తాం. ఓకేనా? సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేస్తాం హైడ్రోజన్‌ని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనండి. ఇవన్నీ దేనిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు? ఇవన్నీ కూడా రెన్యూబుల్ సోర్సెస్ గురించే. రెన్యూబుల్ ఎనర్జీ మనం జనరేట్ చేయొచ్చు. వీటిలన్నిటిని ఉపయోగించి ఎనర్జీని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇప్పటివరకు చెప్పుకున్నదంతా ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జాన్వరి 4వ తారీఖున 2023 తెచ్చుకున్నాం. ఇది అమలైతే చేసుకుంటున్నాం. ఇంపార్టెంట్. ఇది గ్రీన్ హైడ్రోజన్. ఓకేనా? అలాగే మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్ అది కూడా ఇంపార్టెంటే. నేషనల్ పాలసీ. ఓకేనండి. నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్. ఓకేనా? ఇదెప్పుడు తెచ్చుకున్నాం? 2018లో అది తెచ్చుకున్నాం. ఆల్రెడీ 2009లో ఇది మొదలయింది. మోదీ ప్రభుత్వం దీనికి కొత్తగా దాని ప్లేస్‌లో ఇది తెచ్చిందనమాట. నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్. ఓకేనండి. 2018లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అయితే 2022లో ఒకసారి దీన్ని సవరణ చేశామనమాట. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశామనమాట. అంటే ఏటేటి ఒకవేళ మన దగ్గర మిగులు బయోఫ్యూయల్స్ గాని ఉంటే దాన్ని ఎగుమతి చేసుకోవచ్చు అని అమెండ్‌మెంట్ చేశామనమాట 2022లో ఈ నేషనల్ పాలిసీ ఆన్ బయో ఫ్యూయల్స్‌కి. ఓకేనా? ఇంపార్టెంట్ ఏ సంవత్సరంలో అమలవుతుంది అది ఇంపార్టెంట్. 2018 బయో ఫ్యూయల్స్. హైడ్రోజన్ అయితే 2023 జనవరి 4 ఇంపార్టెంట్. ఓకేనండి. 2 పాలిసీలు మనం చూస్తున్నాం. ఇందులో మనకేంటంటే 4 జనరేషన్‌ల ద్వారా మనం దీన్ని ఈ నేషనల్ బయో ఫ్యూయల్స్ అనేటటువంటిది మనం ఉత్పత్తి చేసుకోవచ్చనమాట. ఈ యొక్క నేషనల్ బయో ఫ్యూయల్స్ పాలిసీలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ జనరేషన్ మనకేంటి? ఆహార పదార్థాల ద్వారా ఫుడ్ క్రాప్స్. ఫస్ట్ జనరేషన్ ఏంటి? ఫుడ్ క్రాప్స్ ద్వారా మనం అంటే ఈ యొక్క ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వరి, మొక్కజొన్న వీటిల నుంచి మనం బయో ఫ్యూయల్స్‌ని ఉత్పత్తి చేసుకోవచ్చనమాట. ఓకేనా? జీవ ఇంధనాలు అంటాం. బయో ఫ్యూయల్స్‌ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది మొదటి జనరేషన్. మరి రెండో జనరేషన్ ఎలా ఉత్పత్తి చేస్తాం? డ్యామేజ్డ్ ఫుడ్ క్రాప్స్. డ్యామేజ్డ్ ఫుడ్ క్రాప్స్ డీఎఫ్‌సి. వీటి ద్వారా ఉత్పత్తి చేస్తాం. డ్యామేజ్ అంటే ఏంటి? ఇరిగిపోయిన వరి ఉంటాయి కదా! అలాగే గోధుమలు ఇటువంటి వాటిని కుళ్ళిపోయినటువంటి పదార్థాలు వీటిల్ని నాన్ ఫుడ్ క్రాప్స్ అంటాం. వీటిల్లో ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే సెకండ్ జనరేషన్‌లో ఇవి ఇన్‌పుట్‌లుగా వాడతామనమాట. బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలను తయారు చేసుకుంటాం వీటిలో ఉపయోగించి. ఇది రెండో జనరేషన్. థర్డ్ జనరేషన్ ఏం చేస్తామంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్గే ఉంటాయి కదా! మైక్రో ఆర్గానిజమ్స్ వాటిల్ని ఉపయోగించి జీవులను ఉపయోగించి వాటిల నుంచి మనం బయోఫ్యూయల్స్‌ని ఉత్పత్తి చేసుకుంటామనమాట. మరి అలాగే ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు ప్రెజెంట్ అనమాట. జెనెటికల్లీ మోడిఫైడ్ ఓకేనా? క్రాప్స్. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే బయోఫ్యూయల్స్‌ని ఉత్పత్తి చేసుకోవచ్చనమాట. అయితే ఏంటి జెనెటిక్ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే గంట సేపు అవుతదండి. ఓకేనా? అందుకే నేనేం చేస్తానంటే ఇంపార్టెంట్ దగ్గర ఫాస్ట్‌గా కాకుండా స్లోగా ఎళ్తాను.
అవసరం లేని దగ్గర ఫాస్ట్‌గా ఎళ్తాను. అది ఏ సబ్జెక్ట్ అవ్వని. హిస్టరీ చూసుకోండి. రాజుల గురించి చెప్పినప్పుడు ఫాస్ట్‌గా ఎళ్తాను. ఎందుకంటే మనకంతగా అవసరం ఉండదు. వాళ్ళ యొక్క పరిపాలన గురించి ఎళ్ళేటప్పుడు డెప్త్ ఉంటది. పరిపాలన కాలం అనేటటువంటిది డెప్త్‌గా చెప్తామనమాట. ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ డెప్త్‌కెళ్తాం. ఎక్కడ అవసరం లేదో నార్మల్‌గా వెళ్ళిపోతాం. ఓకేనా? అది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గమనించాల్సిందది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫోర్త్ జనరేషన్ ఏంటి మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. ఇది మనకి బయోఫ్యూయల్స్ ఫోర్త్ కాన్సెప్ట్ అనమాట. ఫోర్త్ జనరేషన్ అనమాట. ఇలా ఉత్పత్తి చేస్తాం. అయితే ఈ యొక్క బయోఫ్యూయల్ యొక్క ప్రాసెస్ ఏంటి? ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? మనకి బయోఫ్యూయల్స్ గురించంటే పెట్టుకున్నాం. ఏంటి? ఏంటంటే మీకింకా డెప్త్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కొక్క జనరేషన్‌కి ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్‌కి నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్కటి అయితే టైమ్ అవుతుంది మనకు కన్జ్యూమ్ అంతే తప్పు గాని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్సే ఉన్నాయనుకోండి. ఎలా మనకి? ఉదాహరణకి పత్తి ఉంది. బీటీ పత్తి తెలుసు కదా! బీటీ పత్తి, అలాగే బీటీ బ్రింజల్, అలాగే బీటీ మస్టర్డ్ ఓకేనా? ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? అందులో మనకి బీటీ పత్తిని తీసుకోండి. బీటీ కాటన్ ఓకేనా? ఈ యొక్క పంటకి మనం ఏం చేస్తాము? ఎప్పుడైతే ఈ పంట వేస్తాం కదా! ఈ పంట వేసేటప్పుడు మనకి ఈ పంటకి తెగుళ్ళొస్తాయి. ఒక జీవి వల్ల. బోల్ వార్మ్ ఏంటండి అది? బోల్ వార్మ్. బోల్ వార్మ్. ఈ జీవి వస్తుందనమాట. ఇది తినడానికొస్తది. ఈ పత్తిని తినడానికి. ఈ జీవి వచ్చినప్పుడు ఏం చేస్తదంటే, మనము జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అన్నాం. అంటే వాటి యొక్క ఏదైతే జాతి ఉంటుందో, ఆ జాతిలోనికి మనము మోడిఫై చేస్తున్నాం. కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆ జీవిని లోనికి పంపిస్తున్నామనమాట. జెనెటికల్లీ మోడిఫైడ్. ఆటి యొక్క జీన్స్‌ని మోడిఫై చేస్తున్నాం అంతే ఇంకేం కాదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ జీవిలోనికి ఈ యొక్క బీటీ పత్తి ఉంది కదా! ఈ పత్తిలోనికి మనం ఏం చేస్తామంటే బాసిల్లస్ తురంజెనిసిస్ అంటాం. బీటీ అంటే ఏంటి దానర్థం? బాసిల్లస్ బ్యాక్టీరియా. ఇదొక బ్యాక్టీరియా అనమాట. బాసిల్లస్ తురంజెనిసిస్ దీన్ని మనం ఈ పత్తిలోనికి ప్రవేశపెడతామనమాట. ఓకేనా? బీటీ కాటన్ బాసిల్లస్ తురంజెనిసిస్ అనేసి అంటామనమాట. దీన్ని ఈ పత్తిలోనికి పంపిస్తాం ఈ జీవిని. ఇది ఎప్పుడైతే ఈ బోల్ వార్మ్ వస్తాదో వచ్చి ఈటిలిని తింటది కదా! తినడానికి ట్రై చేస్తది. తినడానికి ట్రై చేసినప్పుడు మనకి ఈ బీటీ బాసిల్లస్ తురంజెనిసిస్ అన్నాం కదా! ఇదేం చేస్తదంటే ఒక ప్రోటీన్ రిలీజ్ చేస్తది. ఒక ప్రోటీన్ క్రై సీఆర్‌వై క్రై ప్రోటీన్ సీఆర్‌వై క్రై ప్రోటీన్. ఈ ప్రోటీన్‌ని ఇది రిలీజ్ చేస్తదనమాట. మనం ఏదైతే జీవిని ప్రవేశపెట్టామో ఆ జీవి. ఎప్పుడైతే బోల్ వార్మ్ వచ్చి తింటదో, ఎప్పుడైతే ఆకులు తింటది కదా! ఆ పురుగులోనికి, ఆ పురుగు జీర్ణాశయంలోనికి ఈ క్రై ప్రోటీన్ వెళ్తుందనమాట. వెళ్ళగానే ఏమవుతది ఆటోమేటిక్‌గా అది తింటది కదా! ఆ జీవి జీర్ణాశయంలోకి వెళ్ళగానే ఈ యొక్క క్రై ప్రోటీన్ అనేటటువంటిది జీవిని చంపేస్తుంది. తద్వారా మనకు తెగులు కాపాడుకోవచ్చు. మనకు పత్తి మిగులుతుంది. ఇలా జీవుల్ని జీవులను కూడా ఉపయోగించుకొని టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చనమాట. ఇది మన యొక్క ప్రాసెస్. ఓకేనా? అది బాసిల్లస్ తురంజెనిసిస్ కాటన్. అలాగే బాసిల్లస్ బీటీ బ్రింజల్ ఓకేనండి. బీటీ బ్రింజల్ ఇది కూడా చేశాము. కానీ ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మనుషులే చనిపోతున్నారనేసి ఇవ్వొచ్చని మనకు ఆపేసారు. గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. వీటిని పెండింగ్‌లో పెట్టింది. బీటీ మస్టర్డ్ ఓకేనా? వీటిలనైతే ఆపిందనమాట. ఇలా మనకి ప్రతి జనరేషన్‌లో గూడా మనం ఏం చేస్తామంటే నేషనల్ బయో ఫ్యూయల్స్ ఓకేనా? జీవ ఇంధనాలని అభివృద్ధి చేసుకుంటామనమాట ఇలా. ఓకేనండి? అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేటంటే ఇంపార్టెంటు మరి ఇంతవరకు చెప్తున్నాము ఈ బయో అంటున్నాం. ఎన్ని రకాలున్నాయి ఈ బయోలో ఓకేనా? ఈ బయో ఫ్యూయల్స్‌ని ఎలా తయారు చేస్తాం? జీవ ఇంధనాలని ఎలా తయారు చేస్తాము? అంటే 4 జనరేషన్‌లు చెప్పాను కదా! అవి గుర్తుంచుకోండి. అవే కాన్సెప్ట్‌లు ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఫస్ట్‌దేంటి బయోగ్యాస్. ఇది అందరికీ మనకు తెలుసు. ఈ బయోగ్యాస్‌నే గోబర్ గ్యాస్ అంటాం. అలాగే చాలా పేర్లైతే ఉంటాయి. మీథేన్ గ్యాస్ అంటాం.
అన్ని పేర్లన్నీ మారుతాయి. ఇంకో చాలా పేర్లున్నాయి బయోగ్యాస్‌కి. ఏంటి బయోగ్యాస్ అంటే జీవ బా జీవ జంతు జంతు వ్యర్థ పదార్థాలను మనం ఏం చేస్తామంటే చాలా ఉంటాయి. జీవుల పదార్థాలు, జంతువుల వ్యర్థ పదార్థాలు, గంధము ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా కుళ్ళు పెడతామనమాట. ఓకేనా? మనం కుళ్ళి పెడతాం. ఓకేనా? జంతు వ్యర్థాలను మనం ఇవన్నిటిని ఆక్సిజన్ లేకుండా కుళ్ళి పెడతామనమాట. అప్పుడు మనకేమవుతుంది? బయోగ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. ఏంటి బయోగ్యాస్ అంటే ఈ బయోగ్యాస్ అనేటటువంటిది మనకి మీథేన్ CH4 అలాగే కార్బన్ డయాక్సైడ్. ఓకేనా? మీథేన్ అనేటటువంటిది 70% దాకా ఉంటుంది. 50-70% దాకా మనకి మీథేన్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది 30% అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే చెరుకు వ్యర్థాలతో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు కొంతమంది. నంబర్ 1 పొజిషన్‌లో చైనా ఉన్నారు. రెండో పొజిషన్‌లో ఇండియా ఉంది. ఇండియాలో ముఖ్యంగా మహారాష్ట్ర. మహారాష్ట్ర మనకి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందనమాట మహారాష్ట్ర. ఓకేనా? ఈ బయోగ్యాస్, మీథేన్ ఎగ్జామినర్ ఎలాగైనా టెస్ట్ చేయొచ్చు. బయోగ్యాస్‌లో ఉండే కాంపోనెంట్స్ ఏవి అని అడుగుతాడు. ఏంటి ప్రొడక్ట్స్, ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే మీథేన్, కార్బన్ డయాక్సైడ్ అన్నమాట. ఈ రెండిటి కలయికే. ఓకేనండి? ఏ ప్లానెట్ మీదైనా మీథేన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ జీవరాశి ఉంది అని అర్థం అనమాట. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఫస్ట్ యూనిట్‌లో చెప్పుకుంటాం ఇవన్నీ తర్వాత. బిగ్ కాన్సెప్ట్ అది. ఈ మీథేన్ అనేటటువంటిది గ్యాస్ ఎక్కడైనా ఏ ప్లానెట్ మీద గాని స్పేస్ అబ్జర్వేటరీ మిషన్స్ పంపిస్తాం కదా! అక్కడ గాని మీథేన్ గాని ఉందంటే పక్కాగా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ జీవము ఇంతకు ముందు ఎప్పుడో ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఓకేనండి? కార్బన్ డయాక్సైడ్ ఉండే పరిస్థితి ఏంటి? ఆ యొక్క ప్లానెట్ అనేటటువంటిది వేడిగా ఉంటుంది అని మనకి అర్థమవుతుందనమాట. ఒక్కొక్క గ్యాస్ బట్టి ఆ యొక్క దాని యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవచ్చనమాట. ఇలా మనకి బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓకేనా? తరువాత వచ్చేటటువంటి గ్యాస్ ఏంటంటే మనకి బయోమాస్. రెండోదిది. ఇంతవరకు బయోగ్యాస్ చూసాం కదా! జీవ వ్యర్థ పదార్థాలను మనం ఆక్సిజన్ లేకుండా కుళ్ళిపెడితే మనకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వస్తుంది. మీథేన్ ఎక్కువుంటుంది. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బయోమాస్. బయోమాస్. ఏంటి బయోమాస్? ఏం లేదండి. వ్యవసాయ వ్యర్థాలను తీసుకుంటాం ఇక్కడ. గడ్డి, ఆకులు ఇటువంటి కుళ్ళు పెడతామనమాట అంతే. ఓకేనా? వ్యవసాయ వ్యర్థాలు. వ్యవసాయ వ్యర్థాలు. అది ఇంపార్టెంట్. గడ్డి అటువంటివనమాట. ఓకేనా? ఆకులు ఇవన్నీ కూడా మనం కుళ్ళి పెడితే బయోమాస్ వస్తుంది. ఓకేనా? ఎక్కువగా మనకి రాజస్థాన్ అనేటటువంటిది ఉత్పత్తి చేస్తుంది. రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి నుంచి రావు, ఎక్కడి నుంచో వస్తాయి. బయోమాస్ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుంచి మనం తయారు చేసుకుంటాం. గడ్డి, ఆకులు అటువంటిది. అది బయోమాస్. అవైతే బయోగ్యాస్ అయితే జంతు జీవ పదార్థాల నుంచి తయారు చేసుకుంటాం. 2 అయినాయి. మూడోది బయోడీజిల్. బయోడీజిల్. ఏంటి బయోడీజిల్ అంటే ఏం లేదండి. డీజిల్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి ఎస్టర్ గ్రూప్స్. ఎస్టర్ గ్రూప్ అంటే తెలుసు కదా! COOH. ఈ యొక్క ఎస్టర్ గ్రూప్ ఓకేనా? ఈ ఎస్టర్ గ్రూప్ ఆల్కహాల్ అంటాం. ఈ యొక్క దీన్నిగా మారుస్తుందనమాట ఈ ప్రాసెస్‌లో. అంటే రసాయనిక చర్యలు అంటే ఏం లేదు. గానుగ ఓకేనా? గానుగ అలాగే సోయాబీన్ ఇటువంటి విత్తనాల ద్వారా మనము ఈ గ్యాస్‌ని ఈ బయోడీజిల్ అనేటటువంటి ఇంధనాన్ని సృష్టిస్తామనమాట. గుర్తుంచుకోవాల్సిందేంటి విత్తనాలు. ఏ విత్తనాలు? గానుగ, సోయా బీన్ ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మరి డీజిల్ ఎందుకన్నాం? పేరు పెట్టామంటే కొంచెం తగిన మోతాదులో మనం 10-20% మనం డీజిల్‌ని ఇందులో కలుపుతామనమాట. ఈ బయో అంటే జీవులు. జీవుల ద్వారా కదా ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ. రా ఏవైనా అవ్వచ్చు. వ్యవసాయ వ్యర్థాలు అవ్వచ్చు, పంట వ్యర్థాలు అవ్వచ్చు. ఇవన్నీ మనకు బయో కింద వస్తాయి. వాటికి కొంచెం డీజిల్ కలుపుతున్నామనమాట ఇందులో. కొంత పర్సెంట్. ఆ డీజిల్ అంటే డైరెక్ట్‌గా డీజిల్ కలిపియము. ఇక్కడ ఏం కలుపుతామంటే జట్రోపా
అనేటటువంటి మనకి ఈ మొక్క అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ఆకుల ద్వారా మనం ఉత్పత్తి చేస్తాం ఆయిల్‌ని. అందుకే ఈ యొక్క ఆయిల్‌ని మనం కలుపుతామన్నమాట. జెట్రోపా అనేటటువంటి మొక్కని. అయితే ఇది ఎలా జరుగుతుందంటే ట్రాన్సిస్టరిఫికేషన్ అనేటటువంటి ఒక మెథడ్ ద్వారా జరుగుతుంది. ఓకేనండి? ట్రాన్సిస్టరిఫికేషన్, ట్రాన్సిస్టరిఫికేషన్ అనేటటువంటి మెథడ్ ద్వారా మనము ఈ యొక్క బయో డీజిల్‌ని తయారు చేసుకుంటాం. ఇంకొక గ్రూప్ బయో ఇథనాల్. పేరులోనే ఉంది బయో ఇథనాల్. బయో ఇథనాల్. ఓకేనా? ఏంటి బయో ఇథనాల్? చెరుకు. ఓకేనా? చెరుకు, క్యారెట్, మొక్కజొన్న, స్వీట్ పొటాటో ఇటువంటివన్నీ కూడా మనం కుళ్ళిపెడతాం. ఫెర్మెంటేషన్ చేస్తాం. కిణ్వయ ప్రక్రియ చేస్తామన్నమాట. చేస్తే మనకేమొస్తుంది? బయో ఇథనాల్ వస్తుందన్నమాట. చెరుకు, క్యారెట్, స్వీట్ పొటాటో ఇవన్నిట్లు కూడా మనం ఏం చేస్తామంటే కిణ్వన ప్రక్రియ ద్వారా ఫెర్మెంటేషన్ చేస్తే మనకేమొస్తుంది? బయో ఇథనాల్ వస్తుంది. ఇలా ఈ 4 ప్రాసెస్‌లు ఇవి గుర్తుంచుకోండి. అలాగే 4 జనరేషన్‌లు గుర్తుంచుకోండి. బయోఫ్యూయల్స్ గురించి పాలసీ ఎప్పుడు తెచ్చుకున్నామో గుర్తుంచుకోండి. 2009లో మొదట్లో వచ్చింది. కానీ మోదీ గారు దాన్ని మార్చారు. 2018లో నేషనల్ కొత్తదైతే 2018 అని గుర్తుంచుకోండి. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఎన్ని జనరేషన్లు అంటే 4 జనరేషన్ల ద్వారా ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈ 4 ప్రాసెస్‌లు ఉన్నాయి కదా! రైతులకు ఆదాయం పెంచొచ్చు. ఎందుకు? ఈ వ్యర్థాలన్నీ పంట వ్యర్థాలు ఉన్నాయి కదా! అవి రైతులు గాని అమ్ముకుంటే ఫ్యాక్టరీస్‌కి వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. తద్వారా వీళ్ళకి డబుల్ ఇన్‌కమ్ అనేటటువంటిది ఆదాయం పెంచొచ్చు. అది ఒక ప్రాసెస్ అనమాట. పెట్రోల్ అవ్వచ్చు. ఓకేనండి? వాటిలో మనం కలుపుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయన్నమాట. రైతుల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బయోఫ్యూయల్ పాలిసీలోనే మనం E20 బ్లెండ్ చేయాలి. ఇథనాల్ 20 బయో ఇథనాల్ అన్నాం కదా! అందుకే ఈ కాన్సెప్ట్ ఇక్కడొచ్చింది. బయో ఇథనాల్ చెరుకు, మొక్కజొన్న, క్యారెట్ కిణ్వయం ప్రక్రియ ద్వారా మనం చేసుకున్నామే, ఆ బయో ఇథనాల్‌ని ఏం చేస్తున్నామంటే ఒక 20% మనం ఓకేనా పెట్రోల్‌లో కలుపుతాం. ఓకేనా? పెట్రోల్‌లో ఒక 20%, 5% మనకి డీజిల్‌లో కలుపుతాం. ఇది మనం లక్ష్యంగా పెట్టుకున్నామనమాట. ఓకేనా? ఎప్పటికి? 2030కి. అయితే మనం మార్పు చేసాం. ఆల్రెడీ ఇది రీచ్ అయిపోయాం. 2025కే మనం రీచ్ అయిపోయామనమాట. అందుకే దీన్ని మార్పులు చేశామనమాట. ఒకసారి అమెండ్‌మెంట్ 2022లో అందుకే చేశామనమాట. ఓకేనా? ఇలా మనకేం చెప్పుకోవచ్చు? బయోఫ్యూయల్స్, బయో ఇథనాల్, బయో డీజిల్, బయోమాస్, బయోగ్యాస్. ఇలా ఇవన్నీ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ కింద మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే నేషనల్ ఇంకొక మిషన్ కూడా మనకుంది. నేషనల్ ఎనర్జీ మిషన్. ఓకేనా? ఈ మిషన్ కూడా మనం చూడాలి. అలాగే ఇంతవరకు చెప్పింది ఒకసారి రివిజన్ చేసుకోండి. ఏ రోజుది ఆ రోజే. ఆ నేషనల్ ఎనర్జీ పాలసీ అనేటటువంటిది లాస్ట్‌లో చెప్పుకుందాం. ఇంకొకటి షార్ట్ కట్‌లో మనం ఏంటంటే భారత్ స్టేజ్ నార్మ్స్ చూద్దాం. ఓకేనా? భారత్ స్టేజ్ నార్మ్స్ ఒకసారి చూద్దాం. ఏంటి భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఏం లేదు, సింపుల్‌గా గుర్తుంచుకోండి. మనం ఏం చేస్తామంటే ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉంది కదా! అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ పొగంతా? ఇంజిన్ నుంచే వస్తుంది. ఇంజిన్‌లో ఉండేటటువంటి మన కాంపోనెంట్స్‌ని గాని కరెక్ట్‌గా డిజైన్ చేసుకుంటే మనకి కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఓకేనా? అందుకే మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఓకేనండి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ భారత్ స్టేజ్ నార్మ్స్ గురించి చెప్తున్నాము. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. దీని ద్వారా ఎక్కువగా మనకి ఉద్గారాలనేటటువంటివి వస్తున్నాయన్నమాట. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ వాయు కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ వాయు కాలుష్యం తగ్గించాలంటే సింపుల్. వాటి యొక్క కెపాసిటీని పెంచుకోగలగాలి. ఆ ఇంజిన్ కెపాసిటీని. అందుకే మనం వీటిని 1991లో ముందుగా తీసుకొచ్చాం. ఓకేనా? ఎందుకు? సుప్రీం కోర్ట్ తీర్పిచ్చిందనమాట. 1991లో సుప్రీం కోర్ట్ మనకు తీర్పిచ్చింది. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వండి. వాళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారు అనేసి మనకి ఏమంటే
వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎగ్జామినర్ అలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మనం ఫాలో అవుతున్నాం? భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళవి ఫాలో అవుతున్నామనమాట. ఓకేనా? అది గుర్తుంచుకోండి. అయితే 1991లో తీర్పిచ్చింది కదా! 1991లో తీర్పిస్తే ఓకేనా? 1991లోనే మనం ప్రవేశపెట్టాం. వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రవేశపెట్టాం. అయితే ఇండియా మరి ఎప్పుడు అమల్లోకొచ్చింది తెచ్చుకుందంటే 2000లో భారత్ స్టేజ్ నార్మ్స్‌ని ప్రవేశపెట్టిందనమాట. ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? పొల్యూటెంట్స్ వల్లే కదా! అంతే కదా! ఈ పొల్యూటెంట్స్‌ని మనం తగ్గించుకోవాలి. వాయు కాలుష్య కారకాలు అని అంటాం. వాటిని మనం తగ్గించుకోవాలి. ఏంటి మెయిన్‌గా? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఓకేనా? NOకి సంబంధించినవన్నీ వీటిల వల్ల అలాగే అన్‌బర్న్డ్ హైడ్రోకార్బన్స్ వీట్ల వల్ల మనకి ఇవన్నీ పొల్యూటెంట్ మెటీరియల్సే. వీటిని మనం తగ్గించుకోగలగాలి. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయంటే పర్టిక్యులేట్ మ్యాటర్స్ ఉన్నాయి. ఘన రూపంలో మనకి ఏమవుతాయంటే పర్టిక్యులేట్ మ్యాటర్స్ PM 2.5 అంటాం. అలాగే PM 10 అంటాం. ఏంటంటే ఈ ఇండికేషన్ ఏంటి? PM 2.5 గాని, 10 గాని అంటే మనకి గాలిలో, వాతావరణంలో ఘన రూపంలో ఉండేటటువంటి రేణువుల యొక్క శాతం అన్నమాట. అవి 2.5 అలాగే ఆ రేణువులు ఎక్కువగా మనకుంటాయి 10 వీటిని తగ్గించగలగాలనమాట ఇవి గూడా. అయితే దానికి అనుగుణంగా మనం ఏం చేసుకున్నామంటే, వివిధ దశల్లో భారత్ స్టేజ్ నార్మ్స్‌ని ప్రవేశపెట్టుకున్నాం. ఓకేనా? భారత్ స్టేజ్ నార్మ్స్. అందులో మనకి సింపుల్‌గా ఏటంటామంటే BS భారత్ స్టేజ్ నార్మ్స్. ఓకేనా? ఒకసారి మీ బైక్ ఉంటది కదా! మీ బైక్ ఉంటే ఒకసారి చూడండి. అక్కడ మనకి ఇంజిన్ దగ్గర మనకి ఈ కాయిల్ ఓపెన్ చేస్తాం కదా! పెట్రోల్ కొట్టిస్తాం కదా! ఇక్కడ మనకి ఆ దానిపైనే మనకి E20 అని రాసి ఉంటది. ఓకేనా? 2023 తర్వాత వచ్చే వాహనాలు మీరు చూసినట్లయితే ఈ పెట్రోల్ కొట్టిస్తారు గదా! ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి E20 అని రాసిస్తారు. అంటే నీ యొక్క బండి E20 20% ఇథనాల్ కలపడానికి అవకాశం ఉంది అని ఇండికేషన్ అనమాట. మాక్సిమం బల్లుకుంటుంది. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్. అయితే BS1 మన స్టేజ్‌లు ఎన్నున్నాయంటే 1 ఉంది, 2 ఉంది. ఓకేనా? 3 ఉంది. అలాగే 3 తర్వాత మనం ఏం చేశాం? 1, 2, 3, 4 ఉంది. 5 స్కిప్ చేశామనమాట. 5 స్కిప్ చేసి 6కి వెళ్ళిపోయామనమాట. ఎందుకంటే అలాగ అమలు చేసుకుంటూ పోతే మరి ఇంకా మనం తగ్గించలేం. అందుకే డైరెక్ట్‌గా అటాక్ చేశాం. ఓకేనండి. ఫస్ట్‌ది భారత్ స్టేజ్ నార్మ్స్ ఫస్ట్‌ది మనం 2000లో తెచ్చుకున్నాం. ఓకేనా? 2000లో అమలు చేసుకోవడానికి ట్రై చేశాం, తెచ్చుకున్నాం. అయితే నేషనల్ వైడ్‌గా అయితే మనకి 2000లోనే మనకి తెచ్చుకున్నామనమాట. ఏది? భారత్ స్టేజ్ 1 అనమాట. ఓకేనా? అది గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? అదే మనకు చూసుకుంటే భారత్ స్టేజ్ 2 ఈ భారత్ స్టేజ్ 2 అనేటటువంటిది మనం 2003, 2005 ఈ మధ్యలో మనం లాంచ్ చేసుకున్నామనమాట. ఓకేనా? ఏంటి 2003, 2005 ఇలా రాశారంటే ఈ 2003 అనేది మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రవేశపెట్టాం పైలట్ ప్రాజెక్ట్‌గా. అసలు ఇది అమలవుతుందో లేదో, ఏవైతే మనం ఎక్స్‌ట్రా పొల్యూటెంట్స్ తగ్గించాలనుకుంటున్నామో, ఆ యొక్క పొల్యూటెంట్స్ శాతాన్ని తగ్గిస్తనం బానే ఉంది. కానీ ఇది అమలవుతుందో లేదో తెలియడానికి పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రవేశపెట్టాం. అది ఓకే అయిన తర్వాత 2005లో నేషనల్ వైడ్‌గా ప్రవేశపెట్టాం. అది దాని అర్థం అనమాట. ఓకేనా? 2003 అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలోన, ఆ పరిసర ప్రాంతాల్లోన. అలాగే మనకు 2005 అంటే నేషనల్ వైడ్‌గానే గుర్తుంచుకోవాలి. మరి భారత్ స్టేజ్ 3 BS3 BS3 ఎప్పుడు అమలు చేసుకున్నామంటే ఇది సేమ్ 2005, 2010 ఓకేనండి. 2005, 2010 అలా జంటగా గుర్తుంచుకోండి. 2003, 2005 భారత్ స్టేజ్ 2 2005, 2010 భారత్ స్టేజ్ 3 ఏంటి 5 అంటే మనకు తెలుసు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు ఇక్కడ ఒక 13 సిటీల్లో ప్రవేశపెట్టారనమాట. ఒక అడుగు ముందుకేసాం. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు మనకి ఒక 13 సిటీస్‌లో ప్రవేశపెట్టామనమాట. ఆ పైలట్ ప్రాజెక్ట్‌గా 2005లో. 2010 కల్లా భారతదేశ్‌కి నేషనల్ వైడ్‌గా వచ్చిసిందనమాట. ఓకేనా?
నేషనల్ వైడ్గా తెచ్చుకున్నాం భారత్ స్టేజ్ 3ని. ఓకేనా, 2010 కల్లా తెచ్చుకున్నాం. మరి భారత్ స్టేజ్ 4 10 దాకా అది వచ్చింది కదా, 10 నుంచి 17 ఇది. ఓకేనా, 10 2010 2017 అని అర్థం. ఓకేనా, 10 17 అంటే అది అర్థం. సేమ్ 2010 నేషనల్ క్యాపిటల్ రీజియన్ 13 సిటీస్, 2017లో నేషనల్ వైడ్గా వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఓకేనా, భారత్ స్టేజ్ 5 లేదు, డైరెక్ట్ 6కి వెళ్ళిపోయాం. భారత్ స్టేజ్ 6 ఇదేంటంటే మనకు తెలుసు 2020 నుంచి. ఓకేనా, 2020 నుంచి ఇంపార్టెంట్. 2020 నేషనల్ వైడ్గా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. ఏది, భారత్ స్టేజ్ 6. భారత్ స్టేజ్ 6 అనేది 2020 నుంచి నేషనల్ వైడ్గా మనం తెచ్చుకున్నాం అనమాట, ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. అంతా బాగానే ఉంది, కానీ ఏంటి ఈ యొక్క పొల్యూటెంట్స్ ఏవైనా ఉన్నాయా, ఏం మనం తగ్గిస్తున్నాం, ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. ఒకసారి కానీ మనం చూసుకుంటే రీసెంట్దే ఇంపార్టెంట్. మనకి 2000ది ఆ భారత్ స్టేజ్లు అవన్నీ కొంచెం ప్రయారిటీ తక్కువ ఇస్తాడు. కాబట్టి మనం భారత్ స్టేజ్ ఒకసారి 6 చూసుకోండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సల్ఫర్ యొక్క కంటెంట్, ఓకేనా, భారత్ స్టేజ్ 4లో ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట. SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అంటాం. ఓకేనా, అందులో ఈ సల్ఫర్ అనేటటువంటిది భారత్ స్టేజ్ BS4లో మనకి దీని కంటెంట్ ఎంత ఉందంటే 50 ppm ఉందన్నమాట. 50 ppm పార్ట్స్ పర్ మిలియన్. ఓకేనా, 50 పార్ట్స్ పర్ మిలియన్ ఉంది ఇది. భారత్ స్టేజ్ 4లో దీని కంటెంట్ 50 ఉంది. దీన్ని తగ్గించాలి. భారత్ స్టేజ్ 6లో మనం ఏం చేసామంటే 6లో ఈ 50 ఉంది కదా, దీన్ని 10కి తెచ్చామన్నమాట. అంటే పొల్యూటెంట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఓకేనా, భారత్ స్టేజ్ 6లో 4లో 50 ppm ఉండేది, మనము 6కి వచ్చేసరికి 10 ppmకి తగ్గించగలిగాం. అంటే 10 ppmకి తగ్గించలేదు, 10 ppmకి తగ్గించామంటే 40 వస్తుంది. దాని అలా కాదు, 50 ఉన్నది 10, అప్పట్లో 50 ఉన్నది, నెక్స్ట్ మనం 10 అంటే 40 తగ్గించామన్నమాట. ఓకేనా, అది చాలా హ్యూజ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాహనాలన్నీ కూడా అడ్వాన్స్డ్ వెర్షన్లే, అంతగా పొగ రాదు కూడా మనకి. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ కాంపోనెంట్స్ ముందు చెప్పాం పొల్యూటెంట్స్, అందులో సల్ఫర్ ఒకటి, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఇంపార్టెంటే మనకి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా. ఓకేనా, ఈ నైట్రోజన్ ఆక్సైడ్ మనం చూసుకుంటే భారత్ స్టేజ్, ఓకేనా, 6, ఈ భారత్ స్టేజ్ 6లో చూసుకుంటే పెట్రోల్లో ఎంత, డీజిల్లో ఎంత. ఓకేనా, పెట్రోల్లో మనం 25% అనమాట. ఓకేనా, నైట్రోజన్ ఆక్సైడ్ని పెట్రోల్లో 25%, అలాగే డీజిల్లో 70%కి మనం తెచ్చుకోగలిగామన్నమాట, తగ్గించగలిగాం. ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎవరు ఈ ఏమంటాము ఆపరేషన్ అవ్వచ్చు, ఈ ఆర్గనైజేషన్ ఇదంతా ఎవరు చేస్తారంటే మనకి ఈ పెట్రోల్ ఉత్పత్తులు అవ్వచ్చు, ఈ యొక్క భారత్ స్టేజ్ 6 నామ్స్ కానీ మీరు బాగా చూసుకుంటే మనకి 2020 నుంచి మనకి వచ్చిందని చెప్పుకున్నాం కదా భారత్ స్టేజ్ 6. ఈ 2020కి రాకముందు మనకి 17లో ఏం చేసామంటే నేషనల్ వైడ్గా అలాగే కొన్ని సిటీస్లో ప్రవేశపెట్టుకున్నాం. అది ఆ లెక్కన మనం చెప్పుకోవాలంటే ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా, ఎందుకంటే ప్రతిదీ ఇలా చెప్పాను కదా, ఇది కూడా అలా గుర్తుంచుకోండి. BS స్టేజ్ 6 అంటే 2020 నుంచి అమలు నేషనల్ వైడ్, కానీ 17 అయితే పైలట్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇలా మనకి మొత్తంగా ఆపరేషన్ అంతా జరుగుతుందన్నమాట. దశల వారీగా మనం తీసుకొచ్చుకోగలిగాం. ఇవన్నీ దేని కింద వస్తుంది మనకి, నేషనల్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది, కర్బన ఉద్గారాలు తగ్గించాలి, అదే మన టార్గెట్. అందులో భాగంగానే ఇన్ని నామ్స్ ఫాలో అవుతున్నాం అనమాట. ఈ భారత్ స్టేజ్ నామ్స్ అనేటటువంటివి ఫాలో అవుతున్నాం. 1991లో అయితే స్టార్ట్ చేసుకున్నాం, 2000 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంప్లిమెంటేషన్ మాత్రం 2000 నుంచి వచ్చాయి. 1991లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్ ఫాలో అయితే మనకి మంచిది అనేసి అవి ఫాలో అవుతున్నాం అనమాట. వాళ్ళ కంటెంట్ బాగుంది, రిడక్షన్ బాగుంది, ఇంజిన్ కంబషన్ బాగుంది, ఎలా కలపాలో బాగుంది, అందుకు అవి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనండి, అయితే ఇలా మనం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ చూసాం. నేషనల్ ఎనర్జీ పాలసీ ఒకసారి చూద్దాం. ఓకేనా,
ఒకసారి మెటీరియల్ చూసుకుంటే ఓకేనా? నేషనల్ ఎనర్జీ పాలిసీ ఇంపార్టెంట్. ఓకేనండి. ఈ యొక్క నేషనల్ ఎనర్జీ పాలిసీ ఎవరు రూపొందించారు మనకి? నీతి ఆయోగ్. ఓకేనా? నీతి ఆయోగ్ ఎప్పుడు? 2017. ఎప్పుడండి? 2017 గుర్తుంచుకోండి. నేషనల్ ఎనర్జీ పాలిసీ అనేటటువంటిది మన యొక్క 2017లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మనకు వచ్చిందనమాట. ఇదే థింక్ ట్యాంక్. దీని కిందే అన్ని అందరికీ ఇదే నిర్దేశం చేస్తదనమాట. ఎంత కలపాలి? ఎంత తగ్గించాలి? వాహనాల యొక్క పరిస్థితి ఏంది? ఇవంతా కూడా ఇదే చూసుకుంటదనమాట. అలాగే దీని లక్ష్యాలేంటి మనకి? ఇంధన భద్రత, దిగుమతులపై ఆధారపడడం తగ్గించాలి. అదే కదా చేస్తున్నాం. హైడ్రోజన్ అవ్వచ్చు, గ్రీన్ హైడ్రోజన్ అవ్వచ్చు, విండ్ ఎనర్జీ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు. ఇవన్నీ దేనికి చేస్తున్నాం? దిగుమతులను ఆధారాన్ని తగ్గించడానికే చేస్తున్నాం. దాదాపుగా మనకి 1,00,00,00,000 ఇండియన్ రూపీస్‌లో చూసుకుంటే 1,00,00,00,000 దిగుమతులను తగ్గించామనమాట. అంటే డాలర్‌లని సేవ్ చేశామని అర్థం. అలాగే మనకి ప్రతి కుటుంబానికి విద్యుత్ మరియు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించాం. ఇప్పటికది జరుగుతుంది. ప్రస్తుతానికైతే బానే ఉంది. క్లీన్ ఎనర్జీ ఎలా ఇస్తాం? కాలుష్యం తగ్గిస్తే ఇవ్వగలం. లేకపోతే ఇవ్వలేమనమాట. అందుకే ఈ కాలుష్యం తగ్గించడానికి మనం పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళాం. అందులోను భాగంగా మనం ఈ పునరుత్పాదక ఇంధనంలో మనకి క్లీన్ ఎనర్జీ అనగానే మనకు గుర్తు రావాలి. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎన్నోది? ఎస్‌డిసి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఇది 7వది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో 7వది. ఇలా మనం ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఇంధనమే కానీ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. అటువంటివి ఈ ఈ లక్ష్యాలనమాట. నేషనల్ ఎనర్జీ పాలిసీలో ఇదంతా భాగమే అని గుర్తుంచుకోవాలి. మెయిన్ టార్గెట్ లో కార్బన్ గ్రోత్. తక్కువ కార్బన్‌ని ఉత్పత్తి చేసేటట్టుగా చెయ్యాలనమాట. ఒకవేళ తక్కువ కార్బన్‌లు కాకుండా ఎక్కువ కార్బన్ ఉద్గారాలను చేస్తే దాన్ని సింక్ చేయాలి. ఎక్కడో దగ్గర దాయాలి. వాతావరణంలో అయితే ఉండకూడదు. అది మన మెయిన్ టార్గెట్. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం గత 4 రోజులు, 5 రోజులు బట్టి క్లాసులన్నీ ఇవ్వే. విధానాలే. ఈ విధానం ముఖ్యాంశాలు అవే. సౌర విద్యుత్ చెప్పుకున్నాం. పవన, జల, బయోమాస్ ఇవన్నీ మీకు క్లారిటీ ఇప్పుడొచ్చేస్తాయి. సబ్జెక్ట్‌తో పరంగా సౌర విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుందో తెలుసు. పవన విద్యుత్ తెలుసు. జల విద్యుత్ తెలుసు. బయోమాస్ తెలుసు. ఇవన్నీ కూడా మనకి తెలుసనమాట. ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ పెంచుతున్నాం. గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి చెప్పుకున్నాం తెలుసు. ఇలా మనకి ప్రతీది గూడా స్మార్ట్ గ్రిడ్, అలాగే ఎనర్జీ స్టోరేజ్, ఇంధన దిగుమతులు తగ్గిస్తున్నాం. అలాగే స్వదేశీ ఇంధన వనరుల్ని పెంచుతున్నాం. ఇవన్నిటిని ఉత్పత్తి చేసి ఎవరికిస్తున్నాం? పరిశ్రమలకి, మన ఇళ్ళలకి, మనకి ఉపయోగించుకుంటున్నాం. అయితే ఈ నేషనల్ ఎనర్జీ పాలిసీలో మనం చూసుకుంటే మనకి యాక్సెస్ ఉండాలి. అందరికీ ఇది అందుబాటులో ఉండాలి. ఈ ఇంధనం అనేటటువంటిది నిరంతరంగా సరఫరా ఉండాలి. అలాగే సరసమైన ధరలకే రావాలి. అలాగే పర్యావరణంతో మమేకమై ఈ అభివృద్ధి ఉండాలి. ఇవి మనకి 4 పిల్లర్స్ అనమాట అడుగుతాడు మనకి. ఓకేనా? అందరికీ అవైలబిలిటీగా ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. సరసమైన ధరలకే రావాలి. అలాగే పర్యావరణంతో పరిరక్షణ కూడినటువంటి అభివృద్ధి ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇవన్నీ తగ్గుతాయి. ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి మనకి. ఓకేనా? అయితే సవాళ్ళు కూడా మనకున్నాయి. అవి మనకు కూడా తెలుసు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజనే ఉంది. హైడ్రోజన్ ఉత్పత్తి చేశాము. మరి దాన్ని నిల్వ చేయాలి కదా! నిల్వ చేయాలంటే మనకి బ్యాటరీ సెల్ టెక్నాలజీ ఉండాలి కదా! అది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిదనమాట. అందులో ఒక కోవకు సంబంధించింది. అలాగే అధిక పెట్టుబడులుండాలి. ఇనీషియల్‌గా పెట్టుబడి ఎక్కువుండాలనమాట. అది దీంతో వచ్చిన ఇబ్బంది. ఇన్‌స్టాలేషన్ టైం పడుతుందనమాట. ఎక్కువ ఖర్చవుతుంది. అలాగే బ్యాటరీ నిల్వలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ టెక్నాలజీ ఉంది. పైన సోలార్ ప్లేట్స్ పెట్టుకోండి. ఆ! మీకు విద్యుత్తొచ్చేస్తుంది. మిగులు విద్యుత్తుని గ్రిడ్‌లకిచ్చేయండి. ఆ! గ్రిడ్‌లకిస్తే గ్రిడ్‌ల నుంచి పరిశ్రమలకి ఇళ్ళలకి ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. గవర్నమెంటే మీకు ఎంత ఇంధనం పంపించారో అంత ఇంధనం డబ్బులిచ్చేస్తుంది. ఇదంతా మాటలకు బానే ఉంటది. కానీ ఇది అభివృద్ధి అవ్వదు. ఎందుకు అవ్వదంటే మనకిక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఒక సోలార్ ప్యానెల్ ఉంది. కొనాలంటే 40,000-50,000 ఉంటుంది. అంత సొమ్ము మనం పెట్టుకోలేం కదా! అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రోత్సాహకం కల్పించాలి. అప్పుడే మనం ఇవన్నీ చేయగలం. 5,000, 10,000 ఇస్తే మనం లక్షలు పెట్టుకోలేం కదా! అది ఇంపార్టెంట్. ప్రజల్లో అవేర్‌నెస్ కల్పించాలి. మరియు బడ్జెట్‌లో కేటాయింపులుండాలి. బడ్జెట్‌లో కేటాయింపులున్నాయి. ఏటున్నాయి?
దేశం బడ్జెట్ తీసుకోండి 54 లక్షల కోట్ల దాకా పెడుతున్నారు. అందులో రెన్యూబుల్ ఎనర్జీకి ఎంత పెడుతున్నారు? రెన్యూబుల్ ఎనర్జీకి 1% కూడా లేదు. 5,000 కోట్లు, 6,000 కోట్లు పెడుతున్నారు. ఇది ఒక అమ్మఒడి ఒక తల్లికి వందనంతో సమానమనమాట. 10,000 కోట్లు ఇక్కడ తల్లికి వందనంకి పెడుతున్నాం. ఇలా బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలి. అది మన టార్గెట్. ఓకేనా? అలాగే మనకి భూసేకరణ గ్రిడ్ మరి ఎవరిస్తారు? ఇంతేసి సోలార్ సెల్స్ అంటే ఆషామాషి కాదు. చాలా ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి. ఇలా రెన్యూబుల్ ఎనర్జీలో కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ఇంకొక ఆప్షన్ లేదు మనకి. అందుకే వెళ్ళాలి. ఎవరు రూపొందిస్తున్నారు? ఈ నేషనల్ ఎనర్జీ పాలసీ నీతి ఆయోగ్. ఎవరు విడుదల చేస్తున్నారు? నేషనల్ డ్రాఫ్ట్ ఎనర్జీ పాలసీ 2017 అప్పటి నుంచి వచ్చింది ఇది. గుర్తుంచుకోమని చెప్పాను. లక్ష్యం సస్టైనబుల్, అఫోర్డబుల్, సెక్యూర్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ ఇంపార్టెంట్. ప్రధాన రంగాలు ఇవన్నీ ఓకేనా? కీలక అంశాలు ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఇలా మనకి నేషనల్ ఎనర్జీ పాలసీ కూడా అయిపోయింది. ఓకేనా? ఒకసారి రివిజన్ చేసుకోండి. సెకండ్ యూనిట్‌ని రివిజన్ చేసుకోండి. టోటల్‌గా మనం కవర్ చేసాం. పాలసీస్ అవ్వచ్చు. ఓకేనా? అలాగే మనకి బయోఫ్యూయల్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, హైడ్రో అవ్వచ్చు అన్ని ప్రాజెక్టులు కవర్ చేసుకున్నాము. అలాగే ర్యాంక్స్ కూడా కవర్ చేసుకున్నాం. ఒకసారి గుర్తుంచుకోండి ర్యాంక్స్ కూడా ఇంపార్టెంట్. ఒక టేబుల్‌లా ఫార్మేషన్ చేసుకోండి. ఓకేనా? భారత్ ఇండియాది ఫార్మేషన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ చేసుకోండి. అలాగే భారత్ ర్యాంక్ ఎంత? ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పెట్టాము అవన్నీ ఇంపార్టెంట్. ఒక టేబుల్ ఫార్మాట్‌లో పెట్టుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్ యూ. సెకండ్ యూనిట్ అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోగలిగాం. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో థర్డ్ యూనిట్ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెకండ్ అయింది కదా! థర్డ్‌కి వెళ్దాం. 2, 3, 4, 5 లాస్ట్‌లో 1కొద్దాం. ఓకేనా? ఇది చాలా పెద్ద టాపిక్ కదా! 1 కరెంట్ అఫైర్స్ ఎక్కువ యాడ్ అవుతాయి కాబట్టి ఈలోపు వెనక్కి ఉంచామనమాట అందుకు. థ్యాంక్ యూ అండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్ ప్రపంచంలో కాదు ఎక్కడైనా మీరు చూసుకోండి. విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఇలా డెలివర్ చేసినోళ్ళు ఎవరు ఉండరు. మీరు ఒకసారి సబ్జెక్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఛానల్‌ని వాచ్ చేయండి, విజిట్ చేయండి. అన్ని వీడియోలు చూడండి. గత 1 మంత్ నుంచి స్టార్ట్ చేసుకున్నాము. అన్ని వీడియోలు చూడండి విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఎవరైనా ఇవ్వరు ఇలాగ మనకి. ఓకేనా? ఇది యుటిలైజ్ చేసుకోండి. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? విత్ బేసిక్స్‌తో మనం వెళ్తున్నాము. విత్ బేసిక్స్‌తో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం కవర్ చేస్తున్నాం. ఇది సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ యూనిట్ చూడండి. మన వీడియోస్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ యూనిట్ సిలబస్ పక్కన పెట్టుకొని చూడండి. ఓకేనా? కవర్ అయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం టచ్ చేసాము, కవర్ చేసాము. విత్ కరెంట్ అఫైర్స్ అప్డేట్‌తో ఇచ్చాం. ఓకేనా? అదొకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వాచ్ చేస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ అయితే మీకు డెలివర్ అవుతుంది. థ్యాంక్ యూ.